నమస్తే, నేను సిరి. ఈరోజు చూసుకున్నట్టయితే మహారాష్ట్ర ఇంకా జార్ఖండ్లో అయితే ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ మహారాష్ట్రలో చూసుకుంటే 288 నియోజకవర్గాలలో అయితే ఎలక్షన్స్ అంటే పోలింగ్ అయితే జరిగింది. అండ్ జార్ఖండ్లో చూసుకుంటే 81 నియోజకవర్గాల్లో కూడా అక్కడ పోలింగ్ అయితే జరిగింది. అండ్ అక్కడ మరి సో ఈ రెండు అంటే మహారాష్ట్ర ఇంకా జార్ఖండ్లో అయితే ఎలక్షన్స్ జరిగాయి. పీపుల్ పల్స్ వాళ్ళైతే మనకి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేశారు ఎలక్షన్స్ జరిగిన తర్వాత. సో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి మహారాష్ట్రలో, ఇంకా మనం ఫస్ట్ అయితే మహారాష్ట్ర చూద్దాం. మహారాష్ట్రలో అయితే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, ఎవరికి మరి సీఎం సీట్ దక్కబోతుంది. అక్కడైతే మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో 2 కూటమిలు ఉన్నాయి. ఒకటి బీజేపీ కూటమి అయితే ఇంకొకటి కాంగ్రెస్ కూటమి అయితే అక్కడ ఉంది. సో అక్కడ మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి, ఏ పార్టీకి అంటే ఏ కూటమికి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మనము చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే చాలా వరకు మనం గతంలో చూసుకుంటే హర్యానా ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో అప్పటి వరకు అందరు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరు కూడా కాంగ్రెస్ ఈసారి వస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేస్తూ అక్కడ బీజేపీ గెలవడం అయితే జరిగింది. మరి ఈసారి కూడా అలాంటి ఎగ్జిట్ పోల్స్ ఏ ఉన్నాయా అంటే మనము కాంగ్రెస్ కి వచ్చినట్టు అట్లా ఏమైనా వచ్చేసి బీజేపీ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏం చెప్పబోతుందని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మన పీపుల్స్ పల్స్ ఇచ్చిన వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దాని ప్రకారం మనం చూసినట్టయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 ఎగ్జిట్ పోల్స్ లో మనం చూస్తే ఇక్కడ ఓట్ షేర్ ఇక్కడ మహాయుతి ఇంకా మహా వికాస్ అగాది 2 కూటమిలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 47.8% టు 51.4% వచ్చేసి మహాయుతి కూటమికి వచ్చే అవకాశం ఉందన్నట్టు పీపుల్స్ పల్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 38.5% టు 42.6% మనకి చెప్తున్నారు. సో మరి నిజంగా ఇది జరుగుతుందా అంటే ఇక్కడ ప్రజలు మనకి చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ని కూడా ఈసారి చాలా వరకు వాళ్ళ విధానం మార్చుకున్నారు. ప్రజలు అయితే వాళ్ళ ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటున్నారంటే వీళ్ళు ఒక పార్టీకి వేస్తామని చెప్పి కూడా సైలెంట్ ఓటింగ్ అనేది చాలా వరకు అయితే ఈసారి మనం చూసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రాలో కూడా సైలెంట్ ఓటింగ్ జరిగిందని చాలా వరకు చెప్పొచ్చు. సో అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటాయా, ఒక పార్టీకి అంటే మేము ఈ పార్టీకి వేస్తామని చెప్పేసి వాళ్ళకి నచ్చిన పార్టీ కూడా వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటిది ఏమైనా జరిగి ఉంటుందా, మనకైతే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా తెలియదు మరి ఏ పార్టీకి అనేది. మరి ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ చూస్తుంటే పీపుల్స్ పల్స్ ఇచ్చిన వాళ్ళ దాని ప్రకారం చూసుకుంటే మహారాష్ట్ర అసెంబ్లీ 2024 ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ మనం చూసుకుంటే శివసేన అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బీజేపీలో ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ కూడా ఉంది. సో అక్కడ వాళ్ళకి వచ్చేసి 14.5%. అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ కి చూసుకుంటే 4.0%. ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ కి చూసుకుంటే 13.7%. అండ్ శివసేనకి వచ్చేసి చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఉద్ధవ్ ఠాక్రే గారిది 13.0% ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఎన్సీపీ శరద్ పవార్ గారికి 10.1%. అండ్ ఇక్కడ చూస్తే అదర్స్ కి 13.4% చూపెడుతుంది. అండ్ ఇక్కడ బీజేపీకి అత్యధికంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బీజేపీకి పోలింగ్ వచ్చేసి 31.3% జరిగింది అని చెప్పేసి అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. సో మరి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే మహారాష్ట్రలో సీఎం గద్దెని ఎక్కేది ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మనది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏక్నాథ్ షిండే గారికి 35.8% ఉందని, ఉద్ధవ్ ఠాక్రే గారికి 21.7% ఉందని, దేవేంద్ర ఫెర్నాండెస్ కి 11.7% ఉందని, అజిత్ పవార్ గారికి 2.3% ఉంది, అండ్ నానా పటోలే గారికి 1.3%, అండ్ అదర్స్ కి 27.2 మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా లీస్ట్ లో ఉంది మాత్రం నానా పటోలే గారు అయితే ఉంది. సో ఇది మనకైతే ఎగ్జిట్ పోల్స్ లో అంటే ఇక్కడ పీపుల్స్ పల్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఇక్కడ చెప్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు విడివిడిగా అంటే కూటమిలో కాకుండా విడివిడిగా పార్టీ వైజ్ గా చూసుకుంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇందాక మనం చూసుకున్నాం, అంటే అది పర్సంటేజ్ చూసుకున్నాం. అండ్ ఇప్పుడు చూసుకుంది ఏంటంటే ఏ పార్టీకి ఇండివిజువల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది అయితే ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీకి 102 నుంచి వెళ్ళి 120 సీట్లు వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే శివసేన
ఏక్నాథ్ షిండే వాళ్ళకి మాత్రం 42 నుంచి వెళ్ళి 61 మధ్యలో వచ్చే సీట్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూస్తే అజిత్ పవార్ ఎన్సీపీకి 14 నుంచి వెళ్ళి 25 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఐఎన్సీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ కి 24 to 44 సీట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అండ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి 21 to 36 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ శరద్ పవార్ ఎన్సీపీకి 28 to 41 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అదర్స్ కి అయితే 6 to 12. ఇక్కడ మోస్ట్ గా మనం చూసుకుంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అండ్ మహారాష్ట్రలో మనం చూసుకున్నట్టయితే 288 నియోజకవర్గాలకి అంటే 288 నియోజకవర్గాలకి ఇక్కడ మనకి ఎలక్షన్స్ జరిగితే మనకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 145 మ్యాజిక్ ఫిగర్. మరి 145 ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే ఈసారి మనం చూసుకున్నట్టయితే బీజేపీ కూటమి ఏదైతే ఉందో మాయాయుతి దానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లియర్ గా మనకి తెలుస్తుంది ఏంటంటే మాయాయుతి మహావికాస్ కూటమిలకి ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే 175 to 195 సీట్స్ వచ్చే అవకాశం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది. గతంలో చూసుకున్నట్టయితే చాలా వరకు అక్కడ మహారాష్ట్రలో చాలా టఫ్ ఫైట్ నడిచింది అని కూడా చాలా వార్తలు వచ్చినాయి. అక్కడ ప్రజల్లో లోపలికి వెళ్ళి కూడా మనం కవరేజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా వరకు అక్కడ ప్రజలు అయితే కొంతమంది ఫస్ట్ లో కొంత కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నా కూడా తర్వాత మళ్ళీ పరిస్థితుల వల్ల మళ్ళీ ఏమైందో తెలియదు సడన్ గా మళ్ళీ బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మొత్తానికి రిజల్ట్ వచ్చిన రోజు మాత్రం మనకు తెలుస్తుంది ప్రజలు మరి ఎవరికి పట్టం కడతారు ఎవరికి సీఎం ని చేస్తారనేది అయితే మొత్తానికి అయితే మన ప్రజల చేతిలోనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూటమికి ఇక్కడ మహావికాస్ అగాది దానికి మాత్రం 85 to 112 మ్యాజిక్ ఫిగర్ కి కూడా దగ్గరలో కూడా లేరు, చాలా తక్కువ ఉంది. కానీ చాలా వరకు చూసుకున్నట్టయితే ఈసారి కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది మహారాష్ట్రలో అని చెప్పేసి చాలా మంది నోట్లో అయితే మనం వినడం జరిగింది, వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రజలు ఓటు వేసినట్టు అనిపిస్తుంది. మరి రిజల్ట్ వచ్చినాక పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడైతే మనకి ఈ రోజు మహారాష్ట్ర ఇంకా జార్ఖండ్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయైతే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పీపుల్స్ పల్స్ ఇందాక మనం మహారాష్ట్ర చూసాం, ఇప్పుడు కూడా పీపుల్స్ పల్స్ వల్ల ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జార్ఖండ్ అనేది చాలా చిన్న రాష్ట్రం, కేవలం 81 నియోజకవర్గాలు ఉన్న చిన్న రాష్ట్రంలో మరి అక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అనే అంశాన్ని అయితే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే 16.2% మాత్రమే ఉంది. అదర్స్ కి చూస్తే 16.3% మాత్రమే ఉంది. ఏజేఎస్యు చూసుకుంటే 4.6% మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చి మనం క్లియర్ గా అర్థం చేసుకోండి, మహారాష్ట్రలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే బీజేపీ 42.1% అంటే 42.1% ముందంజలో ఉంది. అండ్ ఇక్కడ జేఎంఎం చూసుకున్నట్టయితే 20.8% అయితే ఉంది. ఇక్కడ బీజేపీకి దగ్గరలో అయితే జేఎంఎం పార్టీ ఉంది. మిగతా పార్టీలు అన్ని కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా తక్కువ లీస్ట్ చూసుకుంటే ఏజేఎస్యు పార్టీ అయితే ఉంది, దానికి చాలా లీస్ట్ ఓటు శాతం అయితే అక్కడ నమోదైందని చెప్పేసి అనుకోవచ్చు. కేవలం 4.6% మాత్రమే ఆ పార్టీకి ఓట్లు పడ్డాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సీట్స్ ప్రకారం చూసుకుంటే 81 నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చూసుకున్నట్టయితే బీజేపీకి చూసుకున్నట్టయితే 42 నుంచి వెళ్ళి 48 మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి జార్ఖండ్ అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో దాని ప్రకారం మనకు తెలుస్తుంది. అండ్ ఏజేఎస్యు పార్టీకి 2 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. కాంగ్రెస్ కి చూస్తే 8 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అండ్ జేఎంఎం పార్టీకి చూసుకుంటే 16 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అండ్ అదర్స్ కి 6 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 81 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ గా 41 సీట్లు వస్తే మాత్రం ఇక్కడ అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే 41 అన్నమాట. టు విన్ అంటే మనకి 41, 81 నియోజకవర్గాలకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 41. సో ఇది ఎగ్జిట్ పోల్స్ అయితే జార్ఖండ్ లో
మరి విన్ అయ్యే అది ఎవరు ఏంటి అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ చూసిన దాని ప్రకారం బీజేపీ అయితే ముందడుగులో ఉంది, ముందంజలో ఉంది. మరి సీఎం పదవి ఎవరికి దక్కుద్ది ఏంటనే అంశం కూడా ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది. ఎక్కడ కూడా అనుకోలేదు ఈసారి. అంటే చాలా వరకు ఏంటంటే కాంగ్రెస్ పేరు ఎక్కువ వినిపించింది, కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం దానికి భిన్నంగా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మహారాష్ట్రలో అయినా ఇక్కడ జార్ఖండ్ లో చూసినా కూడా బీజేపీ అయితే ముందంజలో కనబడుతుంది. అందరికన్నా కూడా సీట్ల పరంగా చూసుకుంటే అందరికన్నా కూడా చాలా ఎక్కువ శాతం అయితే నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. సో థ్యాంక్ యూ సో మచ్.